అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం ప్రేక్షకులకు శుభస్వాగతం. వేదో నిత్యమధీయతాం తదుదితం వేద త్వదనుష్ఠీయతాం అని, వేదోఖిల ధర్మమూలమని, ఇట్లా వేదం గురించి అనేకమైనటువంటి గొప్ప వాక్యాలు మనకి సంప్రదాయంలో వినపడుతూ ఉంటాయి. వేదం మన జీవననాదం. ఆధునిక జీవనంలో వేదం ఎలా ఉపయోగపడుతుంది, వేదంలో ఉన్నటువంటి ధర్మాలను మనం మన ఆధునిక జీవనానికి ఎలా సమన్వయం చేసుకోవచ్చు, వేదంలో చెప్పినటువంటి విషయాలను మనం పాటిస్తే ఎటువంటి సత్ఫలితాలను పొందగలుగుతాం అనేటటువంటి విషయాన్ని అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో అందించేటటువంటి కార్యక్రమం ఈ జీవన వేదం. ఇందులో ఈనాడు వేదంలో ఉన్నటువంటి అనేక విషయాలతో పాటు అసలు వేదం అంటే ఏమిటి, వేదానికి చాలామంది చాలా రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు. కానీ వేదభాష్యం చేసినటువంటి మహర్షులు, వేదభాష్యకర్తలు వేదానికి చెప్పినటువంటి నిర్వచనం ఏమిటి అనేది మనం చూద్దాం. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార ఉపాయ అలౌకిక ఉపాయ గ్రంథరాశి వేద అన్నారు భాష్యం చెప్పినటువంటి భాష్యకారులు. ఇష్టప్రాప్తి, మనకి ఏదైతే కావాలో దానిని అందించి, అనిష్ట పరిహార, ఏదైతే మనకి వలదో, ఏదైతే మనం వద్దనుకుంటామో, ఏదైతే మనకి ఇబ్బందికరమైనది ఉంటుందో దానిని మన నుండి దూరంగా జరిపేసేది. దీనితో పాటు అలౌకిక ఉపాయ, జీవనం చేయడానికి సరిపోయేటటువంటి ఉపాయాలతో పాటు అలౌకిక ఉపాయ, ఈ పారలౌకికమైనటువంటి అంటే ఈ లోకానికి సంబంధించినటువంటివి కాకుండా ఈ జన్మ చరితార్థం అవ్వడానికి, ఈ జన్మని సార్థకత ఉనగూర్చుకోవడానికి ఏ విధమైనటువంటి ఉపాయాలు ఉంటాయో అటువంటి ఉపాయాలను అందించేటటువంటి గ్రంథరాశి వేద అని చెప్పారు. అటువంటి ఉపాయాలన్నీ కూడా ఒక చోట నిక్షిప్తం చేస్తే ఆ నిక్షిప్తం చేసినటువంటి ఆ గ్రంథరాశి, ఆ రాశే దీనినే వేదం అన్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి అంతరార్థము, మర్మము తెలియనటువంటి వాళ్ళు ఏమండి ఇవన్నీ నిజంగా జరుగుతాయా, ఇవన్నీ నిజంగా ఉంటాయా, మంత్రానికి ఇంత శక్తి ఉంటుందా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మన మహర్షులు, మునులు వాళ్ళు ఎవరంటే వాళ్ళు మంత్రద్రష్టలు. ఆయా మంత్రాల యొక్క దేవతలను వాళ్ళు స్వయంగా దర్శించారు. దర్శించి ఎప్పుడెప్పుడు ఏ మంత్రాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రయోగించాలి, ఏ మంత్రాన్ని ఏ స్థాయిలో చెప్పాలి, ఎలా చెప్పాలి అనేటటువంటి విషయాన్ని మన జాతికి అందించారు. ఎప్పుడైనా ఒక చోట మంత్రం చెప్పేటప్పుడు ముఖ్యంగా వేద మంత్రానికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి నియమం ఏమిటంటే దానికి ఉచ్చారణ సవ్యంగా ఉండాలి. దాంట్లో స్వర, అట్లనే అనుదాత్త, ఉదాత్త, స్వరితములు అనేవి ఉంటాయి. అంటే ఉచ్చరించాల్సినటువంటి రీతిలో వాటిని ఉచ్చరిస్తేనే అవి సత్ఫలితాన్ని ఇస్తాయి తప్ప మనకి ఇష్టమైనటువంటి రీతిలో వేద మంత్రాలను చెబితే వాటి ఫలితం అనేది మనకి రాదు. ఉదాహరణకి మనకు మందుల షాప్ ఉందనుకోండి, మందుల షాపులో అనేకమైనటువంటి మందులు ఉంటాయి. అన్నీ మందులే కదా అని చెప్పి మనం స్వీకరించామనుకోండి, ఏ సమస్యతో అయితే మనం ఆ మందును తీసుకోవాలనుకున్నామో ఆ సమస్య పరిష్కరింపబడకపోగా, అది నివారింపబడకపోగా కొత్త సమస్య అనేది మనం నెత్తికి చుట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అందుకని ఏం చేయాలి, ఎవరైతే దానిలో నైపుణ్యత కలిగినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ఆ ఔషధాలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేశారో అటువంటి ఫార్మసిస్ట్ అనేటటువంటి ఆ పేరుతో పిలువబడేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. వారికంటే ముందు వారు మందుని మాత్రమే ఇస్తారు. ఈ వ్యక్తికి ఉన్నటువంటి జబ్బు ఏమిటి, ఇతనికి ఏ మందు వాడాలి అనేది నిర్ధారణ చేసేటటువంటి వాడు, ఔషధాన్ని సూచించేటటువంటి వాడు వైద్యుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళితే మన శరీర తత్వం ఏమిటి, శరీరంలో ఉన్నటువంటి జబ్బు ఏమిటి, దానికి ఏ విధమైనటువంటి ఔషధం ఇవ్వాలనేది ఆయన నిర్ణయిస్తాడు. అట్లాగే మంత్రాన్ని గురుముఖంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ మంత్రాన్ని ఎలా ఉపాసించాలి, ఎలా అనుష్ఠించాలి అనేటటువంటి విషయాన్ని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అంతేగాని మందులు మనకి వాళ్ళ గూగుల్లో చూసి వైద్యాలు చేసేటటువంటి వాళ్ళు, యూట్యూబ్ చూసి చికిత్స చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ అయ్యారు. అట్లా వైద్యానికి ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడిందో ఇవాళ ఈ వేదానికి సంబంధించినటువంటి వేద మంత్రాలకు, మంత్ర సాధనకి కూడా అటువంటి దుస్థితే ఏర్పడింది. ఏ విధంగా అంటే గురుముఖంగా అధ్యయనం చేయటం, పెద్దల ద్వారా, అటువంటి పండితులైనటువంటి వారి ద్వారా తెలుసుకోవటం కాకుండా
పుస్తకాలు తీసుకొని ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి మంత్రాలు చదువుకోవటం, లేదా గూగుల్లో వచ్చినటువంటి మంత్రాలు చదవడం, యూట్యూబ్లో చెప్పినటువంటి రీతిలో మంత్ర సాధన చేయడం, ఇది ఎప్పుడూ సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇది సరైనటువంటి ఫలితాలను మనకి ఇవ్వదు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. గురువు దగ్గరికి వెళితే వైద్యుడు ఏ విధంగా అయితే రోగానికి తగ్గట్టుగా మందుని సూచిస్తాడో, గురువు దగ్గరికి వెళితే మనం ఏ కామ్యంతో వెళ్ళాం, మన స్థాయి ఏమిటి, మనం ఎంతవరకు సాధన చేయగలుగుతాం అనేటటువంటి మన సాధనా సంపత్తిని, మన సామర్థ్యాన్ని బట్టి గురువు అనేటటువంటి వాడు మంత్రాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఈ ఉచ్చారణకి ఎంత బలం ఉంటుంది అంటే, ఎవరినైనా మనం వెళ్ళి పలకరించేటప్పుడు మన పలకరింపులో మన భావం ఏమిటి అనేది అవతల వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏమండి బాగున్నారా అని అడిగితే అవతల వ్యక్తి బాగున్నాను అని ప్రియంగా చెప్తాడు. ఏమండి బాగున్నారా అని మనం బలంగా అడిగామనుకోండి, ఏదో మనం వ్యంగ్యంగానో ఇంకేదో భావంతో అడిగినట్టుగా ఉంటుంది. ఒకటే వాక్యం కానీ మనం పలికేటటువంటి రీతిలో అర్థాలనేవి మారిపోతూ ఉంటాయి. అదేవిధంగా మంత్రాన్ని కూడా పలికేటటువంటి ఆ ఉచ్చారణని బట్టి, ఆ స్వరాన్ని బట్టి, స్థాయిని బట్టి అందులో ఉన్నటువంటి భావం అనేది మారిపోతూ ఉంటుంది. గురువును ఆశ్రయిస్తే ముఖ్యంగా మనకి మంత్రాలలో బీజాక్షరాలు అని ఉంటాయి ఉపాసించడానికి. అటువంటి ఆ ఉపాసించేటటువంటి బీజాక్షరాలు, బీజము అంటే విత్తనములండి. ఎటువంటి విత్తనాలు నాటాలి అంటే, ఏవైతే మంచి విత్తనాలు అన్నీ మనం వరి కావాలనుకుంటే వరి గింజలు, వరి విత్తనాలు నాటాలి. అంతేగాని ఏవో విత్తనాలు మనకు దొరికాయి కదా అని నాటితే ఏవేవో వృక్షాలు వస్తాయి తప్ప మనం ఆశించేటటువంటి పంట అక్కడి నుండి రాదు. అట్లాగే ఈ బీజాక్షరములు అంటే వాటికి ఉచ్చారణ వల్లే వాటికి చాలా బలం ఉంటుంది. అది మనం గురుముఖంగా వెళ్ళి ఆయన మనకి ఈ మంత్రాన్ని ఇవ్వమని మనం అడిగినప్పుడు ఆయన మనకు అది అర్హత ఉంటేనే ఆ మంత్రాన్ని ఇస్తారు. గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని మాత్రమే మనం స్వయంగా ఉపాసించాలి తప్ప, ఎలా అంటే అలా చేస్తే కొంతమంది బలంగా కూడా గురువుని ఒత్తిడి చేసి మంత్రోపాసన తీసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది ఎప్పటికీ క్షేమాన్ని ఇచ్చేటటువంటి విషయం కాదు. ఒక వ్యక్తి నాకు ఫలానా అమ్మవారి మంత్రం ఇవ్వమని గురువు గారి దగ్గరికి వెళ్ళి బాగా ఇబ్బంది పెట్టేట. అతనికి ఆ అర్హత లేకపోవటం వల్ల గురువుగారు ఎన్నిసార్లు వచ్చి అడిగినా ఆ మంత్రాన్ని ఆయన తిరస్కరించేట. కానీ ఒక బలమైనటువంటి సమయంలో గురువుగారు పరధ్యానంలో ఉన్నటువంటి సమయంలో, లేదా ఏదో ఒత్తిడిలో ఉన్నటువంటి సమయంలో గురువుగారి పాదాలు పట్టుకొని, మీరు నాకు ఫలానా మంత్రం ఇస్తేనే నేను మీ పాదాలు వదిలిపెడతాను, లేకపోతే లేదని చెప్పాడు. గురువుగారు అనుకున్నట్ట వీడికి కర్మఫలం తప్పేటట్టుగా లేదు, నేను వీడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని ప్రయత్నం చేసినా, ఎందుకంటే గురువు యొక్క మనస్సు చాలా వైశాల్యం కలిగి ఉంటుంది, గురువు చాలా ఉదారభావం కలిగి ఉంటాడు. గురువు శిష్యుడి ఎడల ఎటువంటి భావంతో ఉంటాడంటే, ఒక తండ్రి పుత్రుడి ఎడల ఎటువంటి వాత్సల్యంతో ఉంటాడో అంతకంటే ప్రేమతో గురువు ఉంటాడు. కాబట్టి ఇతనికి క్షేమం కాదని గురువు ఆ మంత్రాన్ని ఇవ్వలేదు, కానీ కాళ్ళు పట్టుకొని ఇచ్చిందాకా పాదాలు వదలనని చెప్పాడు. కాబట్టి ఇక తప్పేటట్టు లేదని గురువు ఆ మంత్రాన్ని అతనికి ఉపదేశించాడు. అతను కేవలం గురువు ఇచ్చాడనేటటువంటి భావనతో కాకుండా తాను అనుకున్నటువంటి దాన్ని సాధించాను అని ఆ మంత్రాన్ని సాధన చేయవలసినటువంటి రీతిలో కాకుండా ఇష్టమైనటువంటి రీతిలో సాధన చేశాడు. చిత్తం అనేది చంచలమైంది, మనస్సు అనేది పరిపరి విధాలుగా వెళ్ళింది. ఆ మంత్రం సరైనటువంటి ఫలితం రాకపోవడం వల్ల తాను ఉండేటటువంటి సాధారణమైనటువంటి స్థితి నుండి అతను చాలా తీవ్రమైనటువంటి వ్యగ్రతను అనుభవించి, మానసికంగా ఒత్తిడిని అనుభవించి, ఎందుకంటే మంత్రాలు ఎప్పుడు కూడా చిత్తాన్ని శోధించాలి. మంత్రం అంటే ఏమిటండి అన్నారు, మననాత్ త్రాయతే ఇది మంత్ర. మనం దాన్ని ఉపాసిస్తే ఆ మంత్రాన్ని మనం మననం చేస్తే మనల్ని రక్షించేదిగా ఉండాలి. మనది కానటువంటి మంత్రాన్ని మనం చెబితే తీవ్రమైనటువంటి పరిణామాన్ని ఎదుర్కొంటాం. ఇక్కడ సాధకుడు కూడా ఆ తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు సైతం విసర్జించి పరిగెత్తేటటువంటి స్థితికి వెళ్ళాడు. ఎవరైతే మంత్రదేవత ఉన్నారో అతన్ని తరిమి తానున్నటువంటి స్థానం నుండి పారద్రోలింది. అటువంటి స్థితిలో మిగిలినటువంటి శిష్యులు వచ్చి గురువుగారి దగ్గరకు వచ్చి చెప్తే, ఆ గురువుగారు మళ్ళీ ఆ కుర్రవాడిని అతన్ని పిలిపించి ఆ మంత్రానికి పరిహారం ఇంకొక మంత్రాన్ని చెప్పి అతన్ని యథాస్థితికి తీసుకొచ్చి గురువుని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు. గురువులు ఎలా ఉంటారు అంటానికి మనం ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకుందాం. ఒక అడవి మధ్యలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఒక మహానుభావుడైనటువంటి గురువు, ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో గ్రామంలో ఉండాల్సినటువంటి కుక్క ఎట్లానో అది దారి తప్పి అడవిలోకి వచ్చింది. కానీ బక్క చిక్కినటువంటి ఆ కుక్కని అడవిలోకి వెళ్ళినటువంటి ప్రతిసారి అనేకమైనటువంటి మృగాలు వెంటాడుతూ ఉన్నాయి. ఆ వెంటాడుతూ ఉంటే అది ఆ ప్రాణభీతితో
ఈ ముని దగ్గరకు వచ్చి ఆశ్రయించేది. తపస్సులో ఉన్నటువంటి ఆయన జీవకారుణ్యం కలిగినటువంటి వాడు అవ్వటం చేత ప్రతిసారి ఆ కుక్కని రక్షించేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆయనకే ఎందుకో ఒకరోజు ఒక భావన కలిగింది, ఈ కుక్క ఇలా ఉంటే కష్టం కదా, దీనిని బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి జంతువుగా మార్చాలనుకొని తనకున్నటువంటి మంత్రశక్తి చేత కమండలంలో ఉన్నటువంటి జలాన్ని అభిమంత్రించి ఆ కుక్క మీద చల్లాడు. ఆ కుక్క చాలా బ్రహ్మాండమైనటువంటి భీకర రూపాన్ని ధరించింది. అడవిలో ఉన్నటువంటి ఏనుగుల కంటే సింహం కంటే బలమైనటువంటి శరీరాన్ని పొందింది. ఆ జంతువు ఏమిటనేది ఎవరికీ అర్థం కావట్లేదు, ఏ జంతువుకి అర్థం కావట్లేదు. దాన్ని చూసి అన్ని జంతువులు భయపడుతున్నాయి. చివరికి ఆ గురువు దగ్గర నుండి అదే అడవిలోకి వెళ్ళింది. అప్పటిదాకా వేటాడినటువంటి జంతువులన్నీ కూడా దాస్యం చేస్తున్నాయి ఆ జంతువు దగ్గర. దాని కాళ్ళ దగ్గరకు వచ్చాయి, దానికి భయపడ్డాయి. మిగిలినటువంటి చిన్న చిన్న జంతువుల్ని రోజుకొక్కటిగా తీసుకొచ్చి ఆహారంగా ఇస్తున్నాయి. మొత్తం మీద ఆ అరణ్యంలో ఉండేటటువంటి మృగరాజు అయినటువంటి సింహానికి ఉన్నటువంటి పదవి పోయి ఈ జంతువుకు వచ్చింది. అన్ని జంతువుల మీద అది పెత్తనం చేస్తూ ఉంది. అయితే దీని ఆరళ్ళు మిగిలినటువంటి జంతువులు కూడా భరించలేకపోతూ ఉన్నాయి. అయితే ఒకానొక సమయంలో చూడండి, జీవితంలో ఎంత దుర్మార్గుడైనటువంటి వాడైనా సరే ఒకచోట కూర్చొని ఆత్మావలోకనం చేసుకుంటాడు. దీన్ని సింహావలోకనం అంటారు. సింహం కనుక వెళ్ళి నీళ్లు తాగేటటువంటి సమయంలో తన రూపాన్ని చూసుకొని తానే భయపడుతుందిట. అందుకే దీన్ని సింహావలోకనం అంటారు. అట్లనే ఈ జంతువు కూడా ఒకరోజు కూర్చొని ఆలోచించిందిట, నేను ఇన్ని జంతువుల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాను, నేను ఇంత బలంగా తయారవ్వడానికి కారణం ఒక గురువు కదా, ఆయన దయతో నేను ఈ విధంగా తయారయ్యాను. కానీ నా బాధ తట్టుకోలేక వేరే ఏదైనా జంతువులు వెళ్ళి ఆ గురువుని ఆశ్రయిస్తే, పాపమైన పిచ్చి బ్రాహ్మడు పిచ్చి గురువు ఆశ్రయించారు కదా అని మిగిలినటువంటి జంతువులకు కూడా నాకు ఇచ్చినటువంటి వరం ఇచ్చి వాటిని కూడా అభిమంత్రించినటువంటి జలంతో బలమైనటువంటి జంతువులుగా తయారు చేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించుకొని చూడండి, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఏం ఆలోచించిందంటే, ఇన్ని జంతువుల్ని చంపినటువంటి దాన్ని నేను ఆ గురువుని చంపడం నాకు పెద్ద శ్రమతో కూడినటువంటి పని కాదు. కాబట్టి నేను వెళ్ళి వెంటనే ఆ గురువు గారిని భక్షిస్తాను, ఇక ఏ జంతువుని ఇంత బలంగా తయారు చేయకుండా నేను వెడతాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిందిట. ఆశ్రమంలోకి అడుగులు వేసేటటువంటి విధానం చూసే గురువు గారికి అర్థమైంది. దగ్గరికి రాగానే కమండలంలో ఉన్నటువంటి జలాన్ని అభిమంత్రించి మళ్ళీ ఆ జంతువు మీద ఆయన చల్లాడు. అంతకుముందు బాగా బలంగా ఉన్నటువంటి ఆ జంతువు కాస్త ఇతఃపూర్వం ఆ శరీర స్థితి రావడానికంటే ముందు ఉన్నటువంటి పాత స్థితి ఏదైతే ఉన్నదో బక్కచిక్కినటువంటి కుక్కగా మళ్ళీ ఆయన నీళ్లు చల్లగానే మారిపోయింది. మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంది. అంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, సామాన్యుడిగా ఉన్నటువంటి వాడిని సాధకుడిగా చేసి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి గురువుకి మళ్ళీ వాడు దారి తప్పితే సవ్యమైనటువంటి మార్గంలోకి తీసుకొచ్చి పైన నుండి ఆ 100 మెట్లు దించడం అనేది అసాధ్యమేమీ కాదు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. గురువుల మనస్సు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా శిష్యుల యొక్క అభ్యున్నతిని మాత్రమే కోరుకుంటారు. ఈ విషయంలో చరిత్రలో ఉన్నటువంటి మరొక విషయాన్ని గురు వైభవం గురించి మనం చూసినట్లయితే, ఇక్కడ మంత్రం గురించి మంత్ర సాధన గురించి మనం చెప్పుకుంటున్నాం జీవనవేదం కార్యక్రమంలో. ఈ జీవనవేద కార్యక్రమంలో మనకు లక్ష్యం ఏమిటి అంటే, వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అచ్చంగా వేద మంత్రాలే కాదు, వేదంలో చెప్పినటువంటి ధర్మాలు మనం అనుష్ఠించదగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం ఈ జీవనవేదం యొక్క అంతరార్థం. కాబట్టి ఇక్కడ సంప్రదాయానికి గురువు అయినటువంటి వాడు మూలం కాబట్టి, గురువు ద్వారా మనకు తెలిసేది మంత్రం కాబట్టి, మంత్రబలం ఎలా ఉంటుంది, మంత్రాన్ని ఇచ్చేటటువంటి గురువు యొక్క హృదయం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. కాబట్టి మరొక ఉదాహరణ చెప్పుకోవాలి. హరిహరాయులు బుక్కరాయులు అనే రాయల సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ రాజ్యాన్ని స్థాపించడం కోసం, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం గురువైనటువంటి విద్యారణ్యుల వారిని వెళ్ళి ఆశ్రయించారట. విద్యారణ్యులు అనేది వారి ఆశ్రమ నామధేయం. అతఃపూర్వం వారి నామధేయం ఏమిటంటే మాధవాచార్యుల వారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు రాజ్యాన్ని స్థాపించాలి అంటే ముందు అనువైనటువంటి ప్రదేశాన్ని చూడమని వాళ్ళిద్దరిని పంపించారట. వాళ్ళకి ఏది అనువైన ప్రదేశం స్వామి ఎట్లా తెలుస్తుంది మాకంటే, స్థానబలం అనేది ఒకటి ఉంటుందిరా, ఆ స్థానబలం కోసం మీరు అడవిలోకి వెళ్ళండి, వేట కుక్కల్ని తీసుకుని వెళ్ళండి. ఎక్కడికైతే మీరు వెళ్ళినటువంటి చోట చిరు జంతువులు, చిన్న జంతువులు మీకు ఎదురు తిరుగుతాయో, బలంగా ఉంటాయో, ధైర్యంగా ఉంటాయో
ఆ బలం, ఆ స్థానం బలమైందిగా మీరు గ్రహించండి అని చెప్తే హరిహరరాయులు బుక్కరాయులు ఆ స్థానం కోసం అన్వేషిస్తూ కొండలు గుట్టలు దాటుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద కుక్కల్ని తీసుకుని వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒక ప్రదేశానికి వెళ్ళినటువంటి చోట చిన్న కుందేళ్ళు ఈ వేట కుక్కల మీద ఎగబడ్డాయట. అక్కడ వాళ్ళు అనుకున్నారు, ప్రాణభీతి ఏమాత్రం లేకుండా ఇంత శౌర్య పరాక్రమాలను ఈ చిరు జంతువు అయినటువంటి కుందేలు వ్యతిరేకించింది, ఇంత సాహసం చేసిందంటే ఈ స్థానం చాలా ధైర్యవంతమైంది అనేటటువంటి దృష్టిలో ఆ స్థానాన్ని నిర్ణయించుకొని విద్యారణ్యుల వారికి తెలియజేస్తే ఆయన వచ్చి చూసి ఇది చాలా బలమైనటువంటి భూమి అని అక్కడ విజయనగర సామ్రాజ్య స్థాపన చేయడానికి నిర్ణయించారు. అయితే ఎక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నా, మనం ఏ పని చేయాలన్నా కావాల్సినటువంటిది ఏమిటి అంటే లక్ష్మీ కటాక్షం కావాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. ఏ పని చేయాలన్నా కూడా సర్వే జనా కాంచనమాశ్రయంతి, డబ్బు కావాలి. ఆ హరిహరరాయలు బుక్కరాయలు ఇద్దరి దగ్గర భావాలైతే బలంగా ఉన్నాయి కానీ వారి దగ్గర భాగ్యం లేదు. అటువంటి సమయంలో ఆ గురువు అయినటువంటి మాధవాచార్యుల వారిని ఆశ్రయిస్తే వారేం చేశారంటే, నేను బడుగు బాపడిని, నా దగ్గర ఇంత ధనం ఎక్కడి నుండి వస్తుంది, నేను తపస్సు చేస్తాను అని లక్ష్మీదేవి కోసం ఆయన తపస్సు చేస్తే ఆ నిత్యానుపాయిని అయినటువంటి మహాలక్ష్మీదేవి శ్రీహరి యొక్క పట్టపురాణి ప్రత్యక్షమై ఆ మాధవాచార్యుల వారికి ఆవిడ ఏం వరం కావాలి అంటే, అమ్మ ఈ నగర సామ్రాజ్యాన్ని నీ పేరిట, విజయనగరం అనే పేరిట నేను సామ్రాజ్యాన్ని నా శిష్యుల చేత స్థాపన చేయబోతూ ఉన్నాను, దానికోసం సరిపోయేటటువంటి ధనాన్ని నాకు ఇవ్వమని అడిగితే ఆవిడన్నదట, నాయన నీకు ఈ జన్మలో ఎంత ధనం నేను ఇవ్వాలో, ఎంత భాగ్యాన్ని నేను ఇవ్వాలో, ఎంత సంపద నేను ఇవ్వాలో అంతా నేను ఇచ్చేశానురా. ఈ సందర్భంగా మనం ఒకటి చెప్పుకోవాలి, మనం అనుకుంటే ధనం రాదండి. పూర్వదత్తేషు యా విద్య, పూర్వదత్తేషు యద్ధనం, పూర్వదత్తేషు యా నారి, అగ్రే ధావతి ధావతి. మనకి ఎంతవరకు ప్రాప్తమో, గత జన్మలో మనం ఎంత దానం చేశామో దానికి తగ్గట్టుగా ఈ జన్మలో సంపద వస్తుంది. మనం బ్యాంకులో 10,000 రూపాయలు వేస్తే మనం వెళ్ళి విత్డ్రాయల్ ఫామ్ రాసినప్పుడు ఆ 10,000 మాత్రమే ఇస్తారు. కాబట్టి లక్ష్మీదేవి కూడా విద్యారణ్యుల వారికి చెప్పిందిట, నీకు నేను ఈ జన్మలో ఎంతవరకు సంపద ఇవ్వాలో అంతవరకు ఇచ్చేశాను, కాబట్టి ఈ జన్మలో నేను నీకు ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఏమీ లేదు, నీ అకౌంట్లో బ్యాలెన్స్ 0 అని చెప్పిందిట. ఆయన ఊరుకున్నాడా అండి? ఆ మాధవాచార్యుల వారు వెంటనే ఏం చేశాడంటే, కాషాయ దండ కమండలాలను ధరించి సన్యస్తమ్మయ్యా అని సన్యసించడం అంటే ఏమిటంటే ఒక జన్మ నుండి ఇంకొక జన్మకి వెళ్తాం. కాబట్టి అప్పుడు మళ్ళీ తపస్సు చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమై, ఇదిగో ఇప్పుడు నీకు ఈ జన్మలో నేను ఇస్తాను, దీనికి ముందర జన్మ అయినటువంటి మాధవాచార్యులుగా నీవు ఉన్నప్పుడు అనేక దానాలు చేసావు కాబట్టి ఎంత సంపద కావాలంటే, ఎంత ఐశ్వర్యం కావాలంటే అంత ఐశ్వర్యం నీకు ఇస్తానంటే, అప్పుడు ఆయన అన్నంట, న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు అంటారు. నేను కాషాయ వస్త్రాలను ధరించాను, సన్యసించాను. సన్యాసం అంటే ఎవరంటే అన్నిటినీ వదిలేసినటువంటి వాడు. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు. సన్యాసాన్ని నేను స్వీకరించాను. ఇది వేదంలో చెప్పినటువంటి మాట. పరివ్రాజకోపనిషత్తు అని వేదంలో ప్రత్యేకమైనటువంటి ఉపనిషత్తు ఉంది యతి ధర్మాలకు సంబంధించి. అందులో చెప్పినటువంటి మాట ఈ మాట. కాబట్టి ఆయన ఆ మాటని చెప్పి, నేను సన్యాసిని, నాకు ఏ సంపద అవసరం లేదంటే, నీవు ఇవ్వమన్నావు కదా అంటే, అదిగో నా కోసం కాదు 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి ఈ విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం వారికి సంపదనివ్వమంటే అమ్మవారు కొన్ని గంటల పాటు బంగారు కాసుల వర్షాన్ని కురిపించిందిట. చూడండి, ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి అద్భుతం ఈ భారత భూమి మీద, ఈ ధర్మభూమి మీద, ఈ కర్మభూమి మీద, ఈ వేదభూమి మీద 2 పర్యాయాలు జరిగింది. శంకర భగవత్పాదుల వారు బంగారు ఉసిరిపళ్ళ వర్షం కురిపించినప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ బయటపడ్డటువంటి ఆ ఉసిరిపళ్ళను కూడా లోపలికి ఆవిడ ఆ బయట ఉన్నటువంటి దాన్ని లోపలికి స్వీకరించింది. అదేవిధంగా ఈ విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్యుల వారు తపస్సుకు మెచ్చినటువంటి మహాలక్ష్మీదేవి బంగారు వర్షాన్ని, కనక వర్షాన్ని కురిపిస్తే ఆ కనక ధారలో కురిసినటువంటి ఆ డబ్బులు, ఆ బంగారము, ఆ రత్నాలు, మణులు, మాణిక్యాలు ఆ ప్రజలందరూ కూడా లోపలికి పోగు చేసుకున్నారట. ఇది 2 సార్లే చరిత్రలో జరిగినట్టుగా పెద్దలు, పండితులైనటువంటి వారు చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఆ హరిహరరాయులు బుక్కరాయులు ఇద్దరు కూడా సామ్రాజ్య స్థాపన చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేసి ఆయన సన్యసించాడు మహానుభావుడైనటువంటి విద్యారణ్యుల వారు. అంటే ఇక్కడ గురువు యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే, శిష్యుల కోసం మంచి చేయడానికి, శిష్యులకు మంచి జరగాలి అనేటటువంటి భావనతో ఎటువంటి త్యాగానికైనా ఆయన సిద్ధపడతాడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి.
అలాగే చాలామంది గురువులు తమ శిష్యుల కోసం అనేకమైనటువంటి పనులు చేయడం, అనేకమైనటువంటి రీతుల్లో వారి యొక్క ఆ సౌహార్ద్రతను, ఆ సౌమనస్కతను చాటుకోవడం మన సంప్రదాయంలో చూస్తూనే ఉంటాం. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మంత్రోపాసన ఎంత ప్రధానమో గురువు మనకి నిర్ణయిస్తాడు. గురువు చెప్పినటువంటి మంత్రాన్ని మాత్రమే మనం చెయ్యాలి తప్ప మనకి నచ్చినటువంటి రీతిలో మనం చేయటానికి వీల్లేదు. మంత్రం మీద ఎటువంటి భక్తి కలిగి ఉంటామో, మంత్రం మీద ఎటువంటి శ్రద్ధని కలిగి ఉంటామో, అటువంటి మంత్రాన్ని మనకి ఉపదేశించినటువంటి గురువు మీద కూడా అదే విధమైనటువంటి రీతిలో మనం భక్తిని, శ్రద్ధని, గౌరవాన్ని, గురువు అంటే భయాన్ని కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మంత్రం మీద సాధికారత లేనటువంటి వాళ్ళు, మంత్రస్వరూపం తెలియనటువంటి వాళ్ళు, మంత్రాన్ని ఉచ్చరించేటటువంటి రీతిలో ఆ మంత్రస్వరం తెలియనటువంటి వాడు ఉచ్చరిస్తుంటే మనకి ఏమీ తెలియదు కాబట్టి వినటానికి మనం ఇబ్బంది పడ్డా, ఎట్లయినా సరే విన్నా ఆ మంత్రం తాలూకు రావాల్సినటువంటి ఫలితం మాత్రం రాదు. కాబట్టి మనం వేదం మీద ఎంత గౌరవం కలిగి ఉంటామో, వేదం మీద ఎంత ప్రీతి భక్తి మనం కలిగి ఉంటామో, కానీ ఆ వేదాన్ని అనుష్ఠించేటప్పుడు ఆ వేదంలో ఉన్నటువంటి మంత్రాలు, వేదంలో చెప్పినటువంటి ఉపాసనా మంత్రాలు, బీజాక్షరాలు ఇత్యాది అనుష్ఠాన మంత్రాలు మనం అనుష్ఠించేటప్పుడు తప్పకుండా గురువు ద్వారానే మనం తెలుసుకొని, గురువు ద్వారానే మనం సాధన చేయాలి అని ఈ జీవన వేదం అనేటటువంటి కార్యక్రమం మాధ్యమంగా మనం తెలుసుకోవాలి. ఆయా మంత్రాలను గురువు ఉపదేశించినటువంటి ప్రకారంగా అనుష్ఠించి సత్ఫలితాలను అందరూ పొందాలని ఆశిస్తూ, వేదపురుషుడి యొక్క దివ్యకృప అందరిపైన ఉండాలని ఆశిస్తూ, వేదో నారాయణ స్వయం అంటారు కాబట్టి అటువంటి నారాయణ నామస్మరణ పురస్సరంగా శుభం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.